అందరికీ నమస్కారం. డిజిటల్ క్లాసెస్కి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, మీకు కాంతి గురించి తెలుసు కదూ. కాంతి ధర్మమైనటువంటి రుజుమార్గం. కాంతి ఎల్లప్పుడూ స్వయం ప్రకాశమైన వస్తువుల నుండి రుజుమార్గంలోనే ప్రయాణిస్తుందని మనకు తెలుసు కదూ. రుజుమార్గంలో ప్రయాణించిన కాంతి వస్తువులపై పతనం చెందినప్పుడు ఆ వస్తువు నుండి పరావర్తన కాంతి వచ్చి మన కంటిని చేరినప్పుడు మనకు ఆ వస్తువులు కనబడతాయని మనకు తెలుసు కదూ. వస్తువులు అగుపించడానికి గల కారణం పరావర్తన ధర్మం. అదేవిధంగా కాంతికి చాలా ధర్మాలు ఉన్నాయి. మనం ఈ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. పిల్లలు, మనకు ఫెర్మాట్ సూత్రం తెలుసు కదూ. ఫెర్మాట్ సూత్రం ప్రకారము కాంతి రెండు బిందువుల మధ్య ప్రయాణించేటప్పుడు తక్కువ సమయంలోనే ప్రయాణిస్తుందని మనందరికీ తెలుసు కదూ. అంటే రెండు బిందువుల మధ్య తక్కువ సమయంలోనే ప్రయాణించాలి అంటే అది ఖచ్చితంగా సరళరేఖ మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి దీనినే రుజుమార్గ ధర్మము అంటారు. కాంతి ధర్మాలు వేరే కూడా ఉన్నాయి కదా, మనం ఈరోజు వాటిని డిస్కస్ చేద్దాం. పిల్లలు, ఈ వీడియోని పరిశీలించండి. ఇందులో ఒక ఖాళీ గాజు గ్లాసు మరియు నిమ్మకాయ అగుపిస్తుంది కదూ. ఆ నిమ్మకాయ పరిమాణం చూడండి, చిన్నగా ఉంది కదూ. ఇప్పుడు ఆ గాజు గ్లాసులో నీటిని తీసుకొని నెమ్మదిగా అంచుల వెంట పోయండి. ఆ నిమ్మకాయను ఆ గాజు గ్లాసులో నీటిలో వేసినట్లయితే దాని పరిమాణం ఎలా ఉందో గమనించండి. ఓ, దాని పరిమాణం పెద్దగా అగుపిస్తుంది కదూ. దీనికి గల కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. మరి అదేవిధంగా ఈ వీడియోని గమనించండి. ఇందులో ఒక పెన్సిల్ ఉంది కదూ. అదేవిధంగా పారదర్శకమైనటువంటి గాజు గ్లాస్ను తీసుకున్నాం కదూ. ఆ గాజు గ్లాస్లో పెన్సిల్ను ఉంచినప్పుడు మనకు ఏ విధంగా అగుపిస్తుందో చూడండి. స్ట్రైట్గా కనబడుతుంది కదూ. ఇప్పుడు ఆ గాజు గ్లాస్లో నీటిని తీసుకొని అందులో పెన్సిల్ని ఉంచినట్లయితే నీటిలో ఉన్న భాగం మనకు వంగినట్లు అగుపిస్తుంది కదూ. ఇలా ఎందుకు అగుపిస్తుందో ఆలోచించండి. పిల్లలు, మరొక వీడియోను గమనిద్దామా. ఈ వీడియోలో ఒక బకెట్ ఉంది కదూ. పొడవాటి ఇనుప కడ్డీని తీసుకొని ఆ బకెట్లో ఉన్న నీటిలో ఉంచినట్లయితే నీటిలో ఉన్న భాగాన్ని పరిశీలించండి. నీటిలో ఉన్న భాగము మనకు వంగినట్లు అగుపిస్తుంది కదూ. దీనికి గల కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. మరి ఒక వీడియోని పరిశీలిద్దామా. పిల్లలు, టేబుల్పై ఒక కాయిన్ ఉంది కదూ. అదేవిధంగా అపారదర్శకమైన పాత్ర ఒక గిన్నెను తీసుకోండి. ఆ గిన్నె మధ్య భాగంలో కాయిన్ను ఉంచండి. ఇప్పుడు కాయిన్ మనకు కనబడుతుంది కదూ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాయిన్ కనబడని అంతవరకు వెనుకకు వచ్చి నిలబడాలి. మీ స్నేహితుని సహాయంతో అందులో అంచుల వెంబడి నీటిని పోయమని చెప్పండి. అంచుల వెంబడి నీటిని పోస్తూ ఉన్నప్పుడు మంచిగా గమనించండి. ఇప్పుడు కాయిన్ మీకు కనబడుతుంది.
కాయిన్ పైకి వచ్చినట్టుగా అగుపిస్తుంది కదూ. దీనికి గల కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. పిల్లలు, మీరు వీడియోలను పరిశీలించారు కదా. ఆ 4 వీడియోలలో అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చూద్దామా? దానికి గల కారణం ఏమై ఉంటుందో తెలుసా మీకు? అదే కాంతి ధర్మమైనటువంటి వక్రీభవనం. ఈరోజు మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి చర్చించుకుందాం. వక్రీభవనం అంటే కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది. 2 యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు. లేదా కాంతి వక్రీభవనంను మరొక విధంగా కూడా నిర్వచించవచ్చు. భిన్న యానకాల వద్ద కాంతి వంగి ప్రయాణించే ధర్మాన్నే వక్రీభవనము అంటారు. పిల్లలు, ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఈ చిత్రంలో ఒక కాయిన్, ఇంతకుముందు మనం వీడియోని పరిశీలించాం కదా, ఆ కాయిన్ అపారదర్శకమైన పదార్థ పాత్రలో అడుగు భాగంలో ఉంది కదా. మనం చూస్తున్నప్పుడు కాంతి కిరణము నాణెము నుండి మన కంటి వైపుకు వస్తుంది. కావున ఆ కాయిన్ మనకు అగుపిస్తుంది. ఇంతకుముందు వీడియోలో మనం కాయిన్ కనబడని అంతవరకు వెనుకకు వచ్చాం కదా. అప్పుడు ఆ కాంతి కిరణము కాయిన్ నుండి మన కంటిని చేరట్లేదు, కావున మనకు ఆ కాయిన్ అగుపడడం లేదు. ఎప్పుడైతే అంచుల వెంబడి నీటిని పోసామో అప్పుడు కాంతి కాయిన్ నుండి మన కంటికి చేరింది, కావున ఆ కాయిన్ కనబడింది. దీనికి గల కారణం ఏమై ఉంటుందో చూద్దామా? కాంతి నీటిలో నుండి నీటి ఉపరితలం మీద పడి గాలిలో ఉన్నటువంటి మన కన్నును చేరుతుంది కదూ. అలాంటప్పుడు ఏమైందంటే కాంతి ఉపరితల భాగం నుండి అది వంగి ప్రయాణించడం జరిగింది. ఫెర్మాట్ సూత్రం ప్రకారము కాంతి ఎల్లప్పుడూ 2 బిందువుల మధ్య అతి తక్కువ సమయం తీసుకునే విధంగా ప్రయాణిస్తుందని మనకు తెలుసు కదా. అందుకే అది గాలిలో అతి తక్కువ సమయం పొందే విధంగా వంగి ప్రయాణించింది. కావున మనకు ఉపరితలాల వద్ద వంగినట్లు అగుపించడానికి గల కారణం ఇదే. అందుకే మనం వెనుకకు జరిగి ఉన్నప్పుడు కూడా గాజు గ్లాస్లో నీరు పోసినప్పుడు మన కంటికి కిరణం చేరడం వలన ఆ కాయిన్ పైకి వచ్చిన విధంగా అగుపిస్తుంది. దీనినే వక్రీభవనము అంటారు. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇందులో గాలి నీరు 2 యానకాలు ఉన్నాయి కదూ. ఇచ్చట గాలి విరళ యానకము, నీరు సాంద్రతర యానకము. ఏ పదార్థం యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకం అంటారు. ఏ పదార్థం యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకము అంటారు. మరియు నీటిని గాలిని వేరు చేసే సమతలం ఉంది కదూ, దానికి ఒక లంబరేఖను ఎన్ గీసాం కదూ. ఈ లంబరేఖ ఎందుకంటే పతన కిరణాలు తర్వాత వక్రీభవన కిరణాల యొక్క కోణాలని కొలవడానికి ఈ లంబరేఖ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పతన కిరణము గాలిలో నుండి నీటిలోకి ప్రవేశించేటప్పుడు ఏ విధంగా
అది వంగి ప్రయాణిస్తుందో చూద్దామా? కాంతి కిరణము ఓ నుండి ఏకి పతనమైంది కదూ, ఓఏని పతన కిరణము అంటారు. నీటి ఉపరితలం ఏ వద్ద పతనం చెందిన తర్వాత అది నీటిలోకి ఏబి విధంగా లంబానికి దగ్గరగా వంగి ప్రయాణించింది కదూ. పతన కిరణము ఓఏ లంబంతో చేసే కోణాన్ని పతన కోణము ఐ అంటారు. అదేవిధంగా వక్రీభవన కిరణము ఏబి లంబంతో చేసే కోణాన్ని వక్రీభవన కోణము అంటారు. ఇచ్చట పతన కోణము విలువ ఎక్కువగాను వక్రీభవన కోణం విలువ తక్కువగాను ఉంది కదూ. I greater than R. పిల్లలు, కాంతి కిరణము విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రవేశిస్తే రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద లంబానికి దగ్గరగా వంగుతుంది. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇందులో కాంతి కిరణము నీటిలో నుండి నీటి ఉపరితలంపై పడి గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇచ్చట ఓఏ పతన కిరణము, ఏబి వక్రీభవన కిరణము. పతన కిరణము లంబంతో చేసే కోణము పతన కోణము ఐ. అదేవిధంగా వక్రీభవన కిరణము ఏబి లంబరేఖతో చేసే కోణము వక్రీభవన కోణం ఆర్. ఇందులో ఐ విలువ తక్కువగాను ఆర్ విలువ ఎక్కువగాను ఉంది కదూ. కాంతి కిరణము సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రవేశిస్తే రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద లంబానికి దూరంగా వంగుతుంది. దీనినే మనం వక్రీభవనము అంటారు. యానకంలో కాంతి వేగము మారడం వల్లనే వక్రీభవనం జరుగుతుందని అర్థమవుతుంది కదూ. రెండు యానకాలలో కాంతి వేగాలు V1 V2 అయితే ఒకటవ యానకంలో కాంతి వేగాన్ని V1తో రెండవ యానకంలో కాంతి వేగాన్ని V2తో సూచిస్తున్నాం. V1 కన్నా V2 విలువ తక్కువైతే ఒకటవ యానకం కన్నా రెండవ యానకం సాంద్రత ఎక్కువ, అందుకే దాన్ని సాంద్రతర యానకము అంటారు. V1 కన్నా V2 ఎక్కువైతే ఒకటవ యానకం కన్నా రెండవ యానకము విరళ యానకము అవుతుంది. అంటే సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువగాను విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. వక్రీభవనం గురించి తెలుసుకోవాలంటే మనం వక్రీభవన గుణకం గురించి తెలుసుకోవాలి. వక్రీభవన గుణకంను ఎంతో సూచిస్తాము. వక్రీభవన గుణకంను ఈ క్రింది విధంగా మనం నిర్వచించవచ్చు. యానక పరమ వక్రీభవన గుణకము శూన్యంలో కాంతి వేగము యానకంలో కాంతి వేగంల నిష్పత్తినే పరమ వక్రీభవన గుణకము అంటారు. శూన్యంలో కాంతి వేగము సితో సూచిస్తాం. సి విలువ కాంతి వేగం విలువ శూన్యంలో లేదా గాలిలో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. కాంతి వేగాన్ని మనం కిలోమీటర్లలో చెప్పినట్లయితే 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అవుతుంది. అంటే ఒక సెకండ్కి కాంతి శూన్యంలో లేదా గాలిలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వక్రీభవన గుణకం n = c/v కావున c యొక్క ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్, v అంటే యానకంలో కాంతి వేగం దాని ప్రమాణాలు కూడా మీటర్ పర్ సెకండ్ కావున అవి రెండు క్యాన్సిల్ అయిపోతే వక్రీభవన గుణకంకు ప్రమాణాలు ఉండవు. అంటే వక్రీభవన గుణకము ఎల్లప్పుడూ ఒక నిష్పత్తిని లేదా సంఖ్యను సూచిస్తుంది. వక్రీభవన గుణకము యానకంలో కాంతి ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే యానక వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది, లేదా యానక వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే ఆ యానకంలో
కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. దీనినే మనం NVల మధ్య సంబంధాన్ని సూచించవచ్చు. N = C/V లేదా యానకంలో కాంతి వేగం V = C/N అవుతుంది. అంటే యానకంలో కాంతి వేగము Cలో Nవ వంతు అని అర్థం. ఒక ఉదాహరణను పరిశీలిద్దామా? గాజు యొక్క వక్రీభవన గుణకము విలువ 3/2 అయితే గాజులో కాంతి వేగం ఎంత ఉంటుందో చూద్దామా? మనకి ఇంతకుముందు చర్చించిన దాని ప్రకారం గాజులో కాంతి వేగం V = C/N. ఇచ్చట C శూన్యంలో కాంతి వేగము = 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇచ్చట N గాజు వక్రీభవన గుణకము. మనం V = C/Nలో ప్రతిక్షేపిస్తే 3 × 10⁸N విలువ 3/2 కావున 3 క్యాన్సిల్ అయిపోతే గాజులో కాంతి వేగం 2 × 10⁸ మీటర్/సెకండ్. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే కాంతి వేగం పారదర్శక పదార్థాలలో శూన్యంలో ఉండే కాంతి వేగం కంటే తక్కువగా ఉంటుంది. దీనికి చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఫోకాల్ట్ అనే శాస్త్రవేత్త గాలిలో లేదా శూన్యంలో కాంతి వేగం ఎక్కువగాను, సాంద్రతర యానకాలలో అంటే వేరే యానకాలలో కాంతి వేగం తక్కువగా ఉన్నట్లు తన ప్రయోగాల ద్వారా నిరూపించడం జరిగింది. శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగం C = 3 × 10⁸ మీటర్/సెకండ్. శూన్యంలో కాంతి అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. పిల్లలు, ఇచ్చట వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు ఉన్నాయి కదూ, వాటిని ఒకసారి గమనించండి. గాలి యొక్క వక్రీభవన గుణకం విలువ 1.003, మంచు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.31, నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ 1.33, కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం విలువ 1.44, క్రౌన్ గాజు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.52, అదేవిధంగా వజ్రం యొక్క వక్రీభవన గుణకం విలువ 2.42. ఇందులో నీరు, కిరోసిన్ల యొక్క వక్రీభవన గుణకం విలువలను పరిశీలించండి. ఇందాక మనం పట్టికను పరిశీలించాం కదా. నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ 1.33, కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం విలువ 1.44 ఉన్నప్పటికీ కిరోసిన్ యొక్క ద్రవ్యరాశి పరంగా ఉండే సాంద్రత విలువ నీటి ద్రవ్యరాశి పరంగా ఉండే సాంద్రత విలువ కంటే తక్కువగా ఉంటుంది. వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు వేరువేరుగా ఉంటాయి. వక్రీభవన గుణకము ఆధారపడే అంశాలు 2. అవి పదార్థ స్వభావము మరియు కాంతి తరంగదైర్ఘ్యము, అంటే ఆ పదార్థంపై పడే పతన కాంతి తరంగదైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఏం చర్చించామో ఒకసారి పునశ్చరణ చేసుకుందామా? పెన్సిల్ను నీటిలో ఉంచినప్పుడు వంగినట్లు అగుపిస్తుంది కదూ. దీనికి గల కారణం వక్రీభవనమే కదూ. ఒక పాత్రలో నీటిలో పడవేసిన నాణెం ఆ పాత్ర అడుగు భాగం నుండి పైకి కొంత ఎత్తులో కనబడడానికి కారణం తెలుసుకున్నాం కదూ. భిన్న యానకాల వద్ద కాంతి వంగి ప్రయాణించే ధర్మాన్నే వక్రీభవనం అంటారు. యానక పరమ వక్రీభవన గుణకం N = శూన్యంలో కాంతి వేగం C బై యానకంలో కాంతి వేగం V. N = C/V. పిల్లలు, మనం ఇప్పటి వరకు సమతలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి చర్చించుకున్నాం కదూ. మూల్యాంకనం చూద్దామా? వక్రీభవనం అంటే ఏమిటి? వక్రీభవన గుణకముకు ప్రమాణాలు ఉంటాయా? వక్రీభవన గుణకము ఆధారపడే అంశాలను తెలపండి. శూన్యంలో కాంతి వేగము
3,00,000 km/s. వజ్రంలో కాంతి వేగము 1,24,000 km/s అయిన వజ్రము వక్రీభవన గుణకాన్ని కనుగొనండి. పిల్లలు, ఇప్పటి వరకు మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి చర్చించుకున్నాం కదూ. అయితే కాంతి భిన్న యానకాల వద్ద వంగి ప్రయాణిస్తుందని మనకు అర్థమైంది కదూ. విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి వెళ్ళినప్పుడు కాంతి లంబానికి దగ్గరగాను, అదేవిధంగా సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుందని తెలుసుకున్నాం కదూ. మరి ఇంకా దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే మనకు స్నెల్ సూత్రం గురించి తెలియాలి. పిల్లలు, మరొక క్లాస్లో మరొక పాఠ్యాంశంతో కలుసుకుందామా? సెలవా మరి.